గురుగారు, ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు నుంచే గుండెపోటు అనేది వస్తుంది. ఇప్పుడు మన ఈ అనువంశం లాంటి ఆయుర్వేదంలో ఎలాంటి దీనికి రెమెడీస్ ఉన్నాయి? మీరు ఎలాంటి చిట్కాలు ఇస్తారు దీనికి? చక్కటి ప్రశ్న అడిగారు. ఈ రోజుల్లో వయసుకి సంబంధమే లేదు. హ్మ్. ఒక 20 ఏళ్ళు పిల్లాడి నుంచి ఆ! చచ్చే ముసలోళ్ళ వరకు కులాన్ని, గుణాన్ని, వయసును తారతమ్యం లేకుండా వచ్చేదే గుండెపోటు. హ్మ్. ఇది రావడానికి కారణాలు వెతికితే శరీరానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాయామం లేదు. ఓకే. ఏమంటే ఆ రాత్రులు తినేస్తున్నారు. ఓకే. తిన్న తర్వాత మనం ఎంతసేపు నడవాలా? ఉదయం ఎన్నిటికి మనం నిద్ర లేవాలా? హ్మ్. నిద్ర లేచిన తర్వాత మనం ఏం చేయాలా? ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ శరీరాన్ని ఇలా మనం మార్చుకోవాలా? ఇది ఎవ్వరు చెయ్యరు. హ్మ్. ఇలా చేసుకోండి అని చెప్పే ముసలోళ్ళని ఓల్డ్ హోమ్‌లు పంపించేస్తున్నారు. ఈ సమస్యలు మనం తెచ్చిపెట్టుకుంటున్నాం. హ్మ్. ఈ అమ్మ తోబుట్టు లాంటి ఈ దేవునితో చెప్పాడు ఆయుర్వేదం లేక మనం అడుగు పెడితే ఎన్నో సూచనలు ఇస్తుంది ఈ అమ్మ లాంటి ఆయుర్వేదం. యాహ్! ఇది ఆయుర్వేదం అంటే దుంపలు, మూలికలు తినేది కాదండి ఆయుర్వేదం. జీవన విధానాన్ని మార్చుకోవడమే ఈ ఆయుర్వేద లక్షణం. దీన్ని మనం పసిగట్టి ఏదైతే ఈ శరీరానికి అవసరమో దాన్ని మనం తీసుకుంటే ఈ ఆయుర్వేదంలో లేనిది ఏ వైద్య రంగంలో లేదమ్మా. ఓకే. అంటే ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఒకప్పుడు 40, 50 అప్పుడు వచ్చేసారు గుండెపోటు. కానీ ఇప్పుడున్న కాలంలో 20 ఏండ్లకి మనం చూస్తున్నాం రీసెంట్‌గా ఆటోమేటిక్‌గా పడిపోతున్నారు. ఏంటి అంటే గుండెపోటు వచ్చి చనిపోయాడు. ఇవి ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది గుండెపోటు. ప్రధానంగా అసలు కారణాలు ఏంటంటారు? అంటే శరీరానికి అలసిపోయేంత వ్యాయామం లేదు, పని లేదు. ఫస్ట్ పని. ఓకే. రెండవది ఏదైతే తినాలో దాన్ని పక్కన పారేస్తుంటాం. ఓకే. ఇప్పుడు చూడండి అద్భుతమైన ఒక రెమెడీ ఈ ఛానల్ ద్వారా నేను ఇవ్వబోతున్నా ఈ గుండెపోటుకి. 20 ఏళ్ల పిల్లలకి ఇంకా చిన్న పిల్లాడి వరకు పండు ముసళ్ళ వరకు స్టంట్ పడుతున్నాయి ఈరోజు హార్ట్‌లో. హ్మ్. అలా ఈసీ చెక్ చేసినామా హార్ట్ వీక్ లేదా కవాటకాల్లో బ్లడ్ అడ్డుపడింది, హ్మ్. రక్తం చిక్కబడింది, హ్మ్. ఎంజియోగ్రామ్ చేయాలా? అసలు ఎంజియోగ్రామ్ చేయడానికి కారణాలు వెతికితే రక్తం చిక్కబడింది. ఓకే. రక్తం ప్రెషర్. ఇంత ప్రెషర్‌లో రక్తం బాడీలో తిరగలేక ఎందుకు పోతా ఉంది? హ్మ్. శరీరాన్ని మనం అలా మార్చుకున్నాం. హ్మ్. దీన్ని మనం శరీరం అలా మార్చుకొని ఏం చేయాలి మనం? ప్రతిరోజు రాత్రిలో ఒక గుప్పెడు కరివేపాకు, ఓకే. పచ్చి కరివేపాకు హ్మ్. బాగా దంచి పేస్ట్ చేయండి. హ్మ్. గోరువెచ్చని నీళ్ళలో ఈ పేస్ట్ కలపండి. కాస్త బెల్లం వేసి బాగా ఇలా తిరగొట్టండి. వడబోసుకొని భోజనం చేసి నిద్రపోయే ముందరగా ఒక చాయ్ కప్, హ్మ్. చానా వద్దని ఒకే చాయ్ కప్ హ్మ్. ఇలా అలవాటు చేసుకుంటే జన్మలో వానికి గుండెపోటు రాదు. ఓకే. రెండవది ఇక వచ్చేసింది. ఇప్పుడు ఏం చెప్పాను నేను? రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్త చెప్పాను. ఓకే. పేస్ట్‌గా చేసిన కరివేపాకుని హ్మ్. గోరువెచ్చని నీళ్ళల్లో ఈ పేస్ట్ ఏసి, కాస్త బెల్లం ఏసి కలిపి వడబోసుకొని తాగమన్నా. ఎవరికి? గుండెపోటు రాకుండా ముందు జాగ్రత్త. ఇక ఓకే. వచ్చేసింది. ఆ! వచ్చేసింది. స్కానింగ్ చేపిచ్చి అది స్టంట్‌లేయాలని చెప్తారు డాక్టర్. అప్పుడే మనం ఏం చేయాలా? హ్మ్. ఒక పిటికెడు కరివేపాకు బాగా మెత్తగా నూరండి. హ్మ్. ఒక నిమ్మకాయ సైజ్ అంత పేస్ట్ హ్మ్. అలా గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని హ్మ్. కొద్ది తాగడం మొదలుపెట్టామా, తాగిన తర్వాత 5 నిమిషాల్లో తేపొచ్చేస్తుంది మనకి. ఓకే. అని. ఓకే. ఎప్పుడైతే ఇలా తేపు రావడం మొదలు ఈ ఈ ప్రక్రియ కనీసం 11 రోజులు చేస్తే మీ హ్మ్. కవాటకాల్లో ఉండే కొలెస్ట్రాల్ అలా వెన్నమది కరిగిపోతుంది. ఇది నా ఓకే. అనుభవం. చాలా మందికి ఇచ్చా. ఓకే. ఈ విద్యని మా గురువు ద్వారా నాకు సంక్రమించింది. హ్మ్. ఆయన ఆశీర్వాదం వల్ల ఎంతోమందికి నేను చెప్పాను. అందరూ సక్సెస్సే. ప్రతి ఒక్కరు సక్సెస్సే. హ్మ్. అంటారు ఆయుర్వేదంలో కరుణుడు లేని భారతము లేదు, కరివేపాకు లేని సాంబారు లేదు. ఈ అవును. వంటల్లో మహోన్నత స్థానాన్ని ఆక్రమించుకుంది ఈ కరివేపాకు. హ్మ్. దీన్ని కూరలో తీసి పక్కన పెట్టకుండా ఆహారంతో పాటు ఈ కరివేపాకు తినడం అలవాటు చేసుకుంటే ఈ ఓకే. సమస్యలు ఉండవు. రెండవది ఇళ్లలో కరివేపాకు పుళ్ళని, కరివేపాకు సాంబార్లని, కరివేపాకు పొడిలని. స్వీట్లని ఏటేటో చేసుకొని తింటుంటారు. హ్మ్. ఎట్లా చేసుకున్నా ఈ కరివేపాకుని మీ శరీరంలోకి స్వాగతం పలికారా ఈ హ్మ్. అనవసరమైన రోగాలకి మీరు బయటపడతారమ్మా. ఇది హ్మ్. నా అనుభవం. ఓకే.
ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కరోనా తర్వాత వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఈ హార్ట్ అటాకులు ఎక్కువైతున్నాయి అనే టాక్ అయితే వస్తుంది సార్ ప్రజల్లో. నార్మల్ పీపుల్ అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. మీరు దానికి మీరేమంటారు అసలు? కరివేపాకు కషాయమే, దీని మీద కషాయం లేదు కదండి. ఆ, తీసుకోవచ్చు దీన్ని. అంటే వ్యాక్సిన్ వల్ల వచ్చింది ఇది అని అంటున్నారు. వ్యాక్సిన్ వల్ల గుండెపోటు రాలేదమ్మా. ఈ నా 40 ఏళ్ళ అనుభవంగా, ఈ 4 సంవత్సరాలుగా నాకు వచ్చిన పేషెంట్ల నుంచి ఈ వ్యాక్సిన్ వల్ల పురుషుల్లో మగతనం కోల్పోతున్నారు, మధుమేహం మొదలవుతోంది. ఓకే. 2, 1 మగతనం కోల్పోవడమా, 2వది మధుమేహం రావడమా, ఇది 2 జరుగుతుండే. ఓకే. శరీరం ఎనర్జీ లేకుండా అయిపోవడం, నీరసించిపోవడం, ముఖంలో కలేబరం లేకుండా పీతకల మాత్రం రావడం, థైరాయిడ్ వస్తూ ఉంది, మధుమేహం వస్తూ ఉంది, ఎలక్షన్ పోగొట్టుకుంటున్నారు. ఈ 3 ప్రధాన కారణాలు ఈ వ్యాక్సిన్ ఇంజెక్షన్ ద్వారా. నాకు చాలా మంది వచ్చారు. అవును. నేను అందరికీ ఒకటే, నేనేం మందు ఇవ్వను, ఇలా రెమెడీ చేసుకోపోండి. ఒక్కరికైతే మందు ఇవ్వగలను, రోజు 10 మంది వస్తే ఎలా ఇవ్వగలను? ఒక రెమెడీ రాసి స్లిప్ ఇచ్చేస్తా. అలా చేసుకుంటూ చాలా మంది ఆరోగ్యం తన సొంతం చేసుకొని ఎంతో మంది నాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారమ్మా. అదే అద్భుతమైన రెమెడీ ఇది. ఇంట్లో దొరికేవి కాబట్టి మనం చేసుకొని మన ఇంట్లోనే కదా, వంటిల్లో వైద్యశాల అది చేసుకోలేక బాధపడతా ఉండేది మనం. వెరీ సింపుల్, అది చేసుకోవచ్చు. ఈ ఛానల్ ద్వారా ఈ యొక్క మెసేజ్ని లక్షలాది మందికి నేను పంచుతున్నది నేను గర్విస్తున్నాను ఈరోజు. గారు చాలా చక్కగా వివరించారు. అయితే కరివేపాకు ఒక్కొక్కసారి మనం తెచ్చి పెట్టేస్తాం, అది ఎండిపోతుంది. దానితోని కూడా ఏమైనా కషాయం చేసుకోవచ్చు అంటారా? చక్కటి మంచి ప్రశ్న అడిగారు. ఇది ఎండిన కరివేపాకు ఇళ్ళల్లో పొడుము తయారు చేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినడానికి బాగుంటుంది. కానీ ఇక్కడ నేను చెప్పే వైద్య విధానానికి, ఒక రెమెడీకి పచ్చి కరివేపాకి అద్భుతంగా ఉంటుంది. పచ్చి కరివేపాకుని వాడుకుంటే చాలా బెస్ట్ అమ్మా. ఆ రోజు తెచ్చుకోవచ్చు, 10 రూపాయలు వేసి ఇంత కట్ట ఇస్తారు, ఆ 2-3 రోజులు వస్తుంది. కానీ అలా తెచ్చుకున్న కరివేపాకు దయచేసి ఫ్రిడ్జ్లో పెట్టకండి. ఒక తడి బట్టలో చుట్టి ఒక పక్కన పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టితే అందులో ఉండే ఔషధ విలువలన్నీ కోల్పోతాయి. ఇంత రెమెడీ ఫెయిల్యూర్ అవుతుంది. కాబట్టి నేను చెప్పే ఈ కరివేపాకు చక్కటి ఒక వైద్య విధానాన్ని తెచ్చుకున్న తర్వాత కరివేపాకుని ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఒక తడి గుట్టలో చుట్టి అలా పక్కన పెట్టుకుంటే 3 నుంచి 4 రోజులు మీకు అది అవసరమవుతుంది. ఒక 40 రోజులు వాడాలా? వాడాలి. 40 రోజులు, 20 రోజులు వాడితే చాలమ్మా. 40 రోజులు దూరం. పొద్దున వాడాలా, నైట్ వాడాలా? ఒకప్పుడు వాడండి, నైటే. ఇక్కడ పక్షవాతం వచ్చిన, హార్ట్ వచ్చిన అర్ధరాత్రి 2 నుంచి 4 మధ్యలోనే వస్తూ ఉండేది. నైట్ టైంలో ఎక్కువ. దేనికంటే ఇక్కడ శరీరం అంతా శీతల స్వభావం దాల్చి ఉంటుంది. సాయంత్రం 11 ఒళ్ళంతా వేడిగా ఉంటుంది. రాత్రి 12 తర్వాత మొత్తం బాడీ అంతా చల్లగా అయిపోతుంది. అందుకే అంటారు రాత్రిలో పెరుగు తినకండి. పెరుగు మజ్జిగ తింటే ఇక్కడ పిత్తం పోయి మీకు కఫంలో చేరిందంటే వచ్చేటి ఈ సమస్యలు. రాత్రిలో పెరుగు ఆపేయండి. ఎవరైనా కానీ నైట్ టైంలో తాగొచ్చు. పచ్చి కరివేపాకే దీనికి అద్భుతమైన అమృతం. పచ్చి కరివేపాకే తీసుకుని మందులు వాడుకోండి. చాలా మంచిగా చక్కగా వివరించారు సార్. అసలు కరివేపాకు ఇంత మంచిగా గుండెపోటుకి ఉపయోగపడుతుందని ఇప్పటివరకు తెలియదు. మీరు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఈరోజు బీఆర్కే హెల్త్లో ఉన్న విశేషాలు. ప్రధానంగా చూసుకున్నట్టయితే గురువు గారు గత 900 సంవత్సరాల నుండి వాళ్ళ పురాతనం నుంచి వస్తున్న ఆయుర్వేదంలో నిపుణులుగా ఒక 40 సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో ప్రాముఖ్యత పొంది ఉన్నారు. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది, గురువు గారిని సంప్రదించవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే మీరు. థ్యాంక్ యూ సో మచ్.